హాయ్ స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో వర్కింగ్ ఆఫ్ హార్ట్ యొక్క మైండ్ మ్యాప్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వర్కింగ్ ఆఫ్ హార్ట్‌లో మెయిన్‌గా 4 కాంపోనెంట్స్ అనేది ఉంటాయన్నమాట. ఫస్ట్ జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్, రెండోది వచ్చేసి కార్డియాక్ సైకిల్, మూడోది వచ్చి కార్డియాక్ అవుట్‌పుట్, ఫోర్త్ వన్ వచ్చేసి డబుల్ సర్క్యులేషన్ అన్నమాట. జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే ఫస్ట్ ఎస్ఏఎన్ నోడ్, దీన్ని మనం పేస్ మేకర్ అంటాము. ఈ ఎస్ఏఎన్ నోడ్ అనేది కార్డియాక్ పల్స్‌కి కావాల్సినటువంటి యాక్షన్ పొటెన్షియల్‌ని జనరేట్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఇది ఇనిషియేట్ చేస్తుందో ఏట్రియల్ కాంట్రాక్షన్‌కి కావాల్సినటువంటి పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. ఇది జనరేషన్ అండ్ కండక్షన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కార్డియాక్ సైకిల్ అన్నమాట. కార్డియాక్ సైకిల్‌లో మెయిన్‌గా 3 ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏంటవి అంటే ఫస్ట్ వన్ వచ్చి ఏట్రియల్ సిస్టోల్, రెండోది వచ్చేసి వెంట్రికల్ సిస్టోల్, మూడోది వచ్చి కార్డియాక్ డయాస్టోల్. ఏట్రియల్ సిస్టోల్‌లో ఏం జరుగుతుందంటే 2 ఏట్రియా కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఎస్ఏఎన్ నోడ్ దగ్గర యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుందో అప్పుడు ఏట్రియల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. దీనికి 0.1 సెకండ్స్ టైం అనేది పడుతుందన్నమాట. రెండోది వెంట్రికల్ సిస్టోల్. ఏవిఎన్ నుంచి అంటే ఎస్ఏఎన్ నుంచి యాక్షన్ పొటెన్షియల్ ఏవిఎన్‌కి పాస్ అవుతుంది. ఏట్రియో వెంట్రికల్ నోడ్. దీన్నే మనం రిలే సెంటర్ అంటాము. ఈ రిలే సెంటర్ నుంచి ఒక బండిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్రాంచ్ నెమ్మదిగా వెంట్రికల్ సెప్టా లోపలికెళ్ళిపోయి కుడివైపు, ఎడమ వైపు 2 విభాగాలుగా డివైడ్ అవుతుందన్నమాట. దీన్నే మనం బండిల్ ఆఫ్ హిస్ అంటాం. కాకపోతే మయోకార్డియం అనేది చాలా థిక్ లేయర్ కాబట్టి ఇందులో ఉండేటువంటి ప్రతి సెల్‌కి ఇంపల్సెస్‌ని పాస్ చేయడం కోసం బండిల్ ఆఫ్ ఫిష్ నుంచి థిన్ ఫిలమెంట్స్ వస్తాయి. వీటిని మనం పుర్కింజే ఫైబర్స్ అనేసి అంటాం. నెక్స్ట్ ఏవి వాల్స్ క్లోజ్ అవుతాయి. ఎప్పుడైతే బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్స్ క్లోజ్ అవుతాయో అప్పుడు మనకు లబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. సెమిలూనార్ వాల్స్ ఓపెన్ అవుతాయి. బ్లడ్ అనేది అరోటిక్ ఆర్టరీస్ లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దీనికి 0.3 సెకండ్స్ టైం పడుతుంది. వెంట్రికల్ సిస్టోల్ అప్పుడే ఏట్రియా రిలాక్స్డ్ స్టేట్‌లోకి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కార్డియాక్ డయాస్టోల్. కార్డియాక్ డయాస్టోల్‌లో సెమిలూనార్ వాల్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు మనకు డబ్ అనేటువంటి సౌండ్ వస్తుంది. దీన్నే మనము జాయింట్ డయాస్టోల్ అంటాం. ఎందుకంటే ఆల్ చాంబర్స్ రిలాక్స్డ్ స్టేట్‌లో ఉంటాయి. దీని డ్యూరేషన్ వచ్చేసి 0.4 సెకండ్స్ టైమ్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ కార్డియాక్ అవుట్‌పుట్. కార్డియాక్ అవుట్‌పుట్‌లో ఏం జరుగుతుంది అంటే ఒక నిమిషానికి మనిషి గుండె 72 టైమ్స్ పల్స్ చేస్తే, ఒక పల్స్‌కి ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ వెంట్రికల్ నుంచి పంప్ అవుతుంది. అప్రాక్సిమేట్‌లీ 70 ఎంఎల్ ఆఫ్ బ్లడ్ పంప్ అవుతుంది. దీన్నే మనం స్ట్రోక్ వాల్యూమ్ అనేసి అంటాం. ఈ స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ ఒక మినిట్‌లో ఎన్ని సార్లు పల్స్ చేస్తుంది, 72 టైమ్స్ పల్స్ చేస్తుంది. సో, స్ట్రోక్ వాల్యూమ్ 70 ఎంఎల్ ఇంటూ 72 టైమ్స్ అప్రాక్సిమేట్‌లీ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఒక్కసారి హార్ట్ బీట్‌లో మనకు రొటేట్ అవుతుందన్నమాట హార్ట్‌లో. దీన్నే మనం ఏమంటాము కార్డియాక్ అవుట్‌పుట్ అంటాం. సో, మీరిక్కడ చూసినట్లయితే కార్డియాక్ అవుట్‌పుట్‌లో మనకు అవుట్‌పుట్ అంటే ఏంటి అంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చి డబుల్ సర్క్యులేషన్. డబుల్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సెపరేట్‌గా పాస్ అవుతుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ సెపరేట్‌గా పాస్ అవుతుందన్నమాట. డీఆక్సిజనేటెడ్ పాస్ అయ్యేటువంటి పాసేజ్‌ని పల్మనరీ సర్క్యులేషన్ అంటాము. ఆక్సిజనేటెడ్ బ్లడ్ పాస్ అయ్యేటువంటి పాసేజ్‌ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. ఫస్ట్ పల్మనరీ సర్క్యులేషన్‌లో రైట్ వెంట్రికల్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ అయ్యి తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఏట్రియంకి రావడం అనేది జరుగుతుంది. సిస్టమిక్ సర్క్యులేషన్‌లో లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అరోటా ద్వారా బాడీ పార్ట్స్‌కి వెళ్ళడం అనేది జరుగుతుంది. బాడీ పార్ట్స్‌లో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ అయిన తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వీనా కేవా ద్వారా రైట్ ఏట్రియంకి రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం సిస్టమిక్ సర్క్యులేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వర్కింగ్ ఆఫ్ హార్ట్‌లో మనకు బేసిక్‌గా 4 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట.